ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీఎస్ఆర్టీసీ నుంచి అఫీషియల్గా మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎవరైతే ఏపీఎస్ఆర్టీసీలో పర్మనెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి జిల్లాల వారీగా వరుసగా మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఇది మనకి ఏపీఎస్ఆర్టీసీ నుంచి రిలీజ్ అయినటువంటి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. నవంబర్ 30 వరకు అయితే టైం ఉంది. కాబట్టి ఎవరైతే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి రిక్రూట్మెంట్స్ గురించి ఎదురు చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, నవోదయ స్కూల్స్లలో ఖాళీగా ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 14,000కి పైగా పోస్టులకి అఫీషియల్గా 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో చూసేసి వెంటనే జాబ్స్కి అయితే అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ మనకి స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీ డిపోస్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో డ్రైవర్కి సంబంధించి అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో డ్రైవర్కి సంబంధించి 3,673 వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ కండక్టర్ వేకెన్సీస్. సో ఇవి రెండు కూడా ఈ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఈ రెండు రకాల జాబ్స్ కూడా జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. 1,813 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ మెకానికల్ శ్రామిక్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి. వీటికి వచ్చేసి మీరు 10th పాటు ఐటీఐ పాస్ అయితే ఎలిజిబుల్ అనమాట. 579 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ జూనియర్ అసిస్టెంట్. సో డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ భారీ సంఖ్యలోనే ఉన్నాయి. అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్కి కూడా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. 280 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి భర్తీ చేయబోయేటువంటి సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్టీసీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అంటే 7,545 వేకెన్సీస్ని గవర్నమెంట్ అయితే అప్రూవ్ అనేది చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీ ఏంటి, సో అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, మనకు పర్మనెంట్ జాబ్ అనేది ఎలా కొట్టచ్చు మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. సో అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీరు కంపల్సరిగా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామంది ఆర్టీసీలో జాబ్స్ గురించి అయితే చూస్తుంటారు కదా, సో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఏపీఎస్ఆర్టీసీ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. మనకి ఎప్పుడు రిలీజ్ అయింది అంటే నవంబర్ 12న అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 15th నవంబర్ నుంచి నవంబర్ 30 లోపు అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇదే వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను, అప్లై ప్రాసెస్. కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఏంటంటే మీకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా అర్థమవుతుంది. అండ్ ప్రజెంట్ ఇక్కడ మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది మేము అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది కదా, ఆ యొక్క వెబ్సైట్లో వెరిఫికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది మీకు ఆ అప్డేట్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్లలో ఇస్తారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి వెబ్సైట్లలో పెడతారు. ఎవరైతే వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అవుతారో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఒక జత జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు ఆ వెరిఫికేషన్కి అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు వెరిఫికేషన్కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు కింద 118 రూపాయలు అనేది ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు ఇక్కడ ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అయితే వాళ్ళకు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో మీరు కేవలం ఆన్లైన్ అప్లై అయితే చేయాలి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి మీకు ఒకవేళ కాల్ వస్తే దానికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మీకు న్యూస్ పేపర్లో ఇస్తారు, అలాగే అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెడతారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ప్రజెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయంటే ప్రజెంట్ మనకి ఇక్కడ చూడండి కృష్ణా డిస్టిక్లో, అలాగే ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి ఈ యొక్క డిస్టిక్లో మనకి ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మా జిల్లాలో వేకెన్సీస్ లేవు కదా బ్రో, మరి ఎట్లా అంటే మనకి ప్రీవియస్గా ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీ నుంచి
2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇది మనకి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. అంతకుముందు నోటిఫికేషన్స్లో మనకి కొన్ని జిల్లాలకైతే ఆపర్చునిటీ వచ్చింది. కాబట్టి మనకి దాదాపుగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి వరుసగా మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్స్ ద్వారా మీరు పర్మనెంట్ జాబ్ పొందడంలో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అది ఏ విధంగా హెల్ప్ అవుతుందో కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఏపీఎస్ఆర్టీసీ నుంచి 7,000కి పైగా పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ రాబోతుందో అందులో శ్రామిక ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా. ఆ శ్రామిక ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులకేమో 90 మార్క్స్ వెయిటేజ్ అనేది తీస్తారు. మిగతా 10 మార్క్స్ వచ్చేసి ఎలా అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, సో ఎన్ఈఎస్సి అంటాము. సో ఇది మనకి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్కి మీరు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ 1 ఇయర్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మీకు ఈ యొక్క ఎన్ఈఎస్సి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మీకు 10 మార్క్స్ అనేవి వచ్చేసినట్లే అనమాట. సో ఆ విధంగా మీరు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తే సో మీకు పర్మనెంట్ జాబ్ పొందే అవకాశంలో మీరు ముందు స్టెప్ అనేది వేస్తారనమాట. అందుకే మీకు మరీ చెప్తున్నాను. సో కంపల్సరీగా ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని మీకు ఫర్దర్గా చాలా హెల్ప్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ అనేది మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీకు పర్మనెంట్ జాబ్స్కి ఎంపిక చేస్తున్నారు. కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. ఏపీఎస్ఆర్టీసీ రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10థ్తో పాటు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్లలో ఎవరైతే ఐటీఐ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఏ ట్రేడ్లలో వేకెన్సీస్ ఉన్నాయంటే డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్ ఈ యొక్క విభాగాల్లో మనకి ప్రజెంట్ ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాలకి సంబంధించి ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీ జిల్లాకి లేకపోతే నేను మీకు మీ జిల్లాకి సంబంధించి అప్డేట్ రాగానే మీకు కంపల్సరీగా అప్డేట్ ఇస్తాను. కాబట్టి మర్చిపోకుండా మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి. మనము ఏ విధంగా అప్లై చేయాలనేది ఇదే నోటిఫికేషన్లో మనకి క్లియర్గా తెలుగులో రాయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఒకసారి 2-3 సార్లు చదవండి. చదివిన తర్వాత అప్లై చేయండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, apprenticeshipindia.gov.in. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలోనే రైట్ సైడ్ కార్నర్లో మీకు లాగిన్ రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత లేదంటే రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ నేమ్, ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి నేమ్, అలాగే కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవన్నీ కూడా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎగ్జాంపుల్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత ఏంటంటే మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు ఒక లింక్ అనేది పంపిస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ లింక్ అనేది యాక్టివేట్ చేసుకున్న తర్వాత లాగిన్లోకి అయితే వెళ్ళాలి. సో లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి అక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఆప్షన్స్ మెనూలో కోర్స్ టైప్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీరు డిజిగ్నేటర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి మీరు ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు అక్కడ ఈ విధంగా మీరు ఏ జిల్లాకి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు సెర్చ్ చేసేసి అప్లై మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. మీకు ప్రాసెస్ అంతా కూడా నోటిఫికేషన్లోనే రాశారు తెలుగులో. కాబట్టి 1-2 సార్లు క్లియర్గా చదువుకొని అప్లికేషన్స్ అయితే చేసేసుకోండి. ఈ యొక్క అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ద్వారా మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుందో గవర్నమెంట్ జాబ్ పొందడంలో మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఒక ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మిగతా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా నేను మీకు ఫర్దర్గా అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ వచ్చినటువంటి ఆపర్చునిటీ ఇదే అనమాట. సో మనకి అతి త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే కాబోతుంది. అఫీషియల్గా మనకి గవర్నమెంట్ అయితే అప్రూవల్ అయితే ఇచ్చేసింది. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం అనమాట. కాబట్టి ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది రెడీగా అయితే ఉండండి. సో మీకు ఎటువంటి చిన్న అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఛానల్ని. అండ్ ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.